ఉప్పల్ పోలీసులు రెచ్చిపోయారు. రోడ్డు పక్కన ఉన్న చిరు వ్యాపారులపై తమ ప్రతాపం చూపించారు. రోడ్డు పక్కన అమ్మకాలు చేయవద్దంటూ హెచ్చరిస్తూ వస్తువులను వెహికల్ రికవరీ వ్యాన్లో వేసుకుని వెళ్లారు. బాధితుడు మళ్ళీ ఇక్కడ ఉండను, మరో చోట వ్యాపారం చేసుకుంటానని చెప్పినా పట్టించుకోలేదు. అతని మొర ఆలకించలేదు. ముందు సీట్లో కూర్చున్న ఖాకీ బాస్ పట్టుకురా సామాన్ అంటూ హుంకరిస్తూ కనిపించాడు. వివరాలు మా కరెస్పాండెంట్ తిరుమల అడిగి తెలుసుకున్నాం. తిరుమల, పోలీసుల తీరుపై చిరు వ్యాపారులు ఏం చెప్తున్నారు, వివరాలు చెప్పండి. కరంగిని ఉప్పల్ ట్రాఫిక్ పోలీసుల వ్యవహారం పట్ల స్థానికులతో పాటు చిరు వ్యాపారులు కూడా తీవ్ర ఆగ్రహంతో పాటు అసహనం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉప్పల్ నుండి బోడుపల్ వెళ్లే మార్గంలో ప్రతిరోజు కూడా చిరు వ్యాపారులు చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహిస్తుంటారు. ప్రధానంగా సాయంత్రం సమయంలో చిరు వ్యాపారులు కూరగాయలతో పాటు వివిధ పండ్లు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి చిన్న చిన్న షాపులు ఏర్పాటు చేసుకుంటారు. అయితే అదే ప్రాంతంలో తరచుగా విధులు నిర్వహిస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు వీళ్ళని గత కొంతకాలంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో పాటు మనం ఫోటోలో స్పష్టంగా చూస్తున్నాం. పోలీసులు వ్యవహరిస్తున్న తీరు పట్ల ఓ పక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రజలకు చేరువయ్యేందుకు వివిధ రకాల శిక్షణా తరగతులు ఇస్తున్నప్పటికీ కూడా పోలీసులు కింది స్థాయి పోలీసులో మటుకు ఆ మార్పు అనేది రావడానికి అది అసాధ్యమయ్యే పనిలాగా కనిపిస్తుంది. ఎందుకంటే మనం విజువల్లో స్పష్టంగా చూస్తున్నట్టు కూడా ఎవరైతే చిరు వ్యాపారం నిర్వహించుకుంటున్నటువంటి ఒక వ్యాపారస్తుల్ని ఇంత బలవంతంగా కూడా ట్రాఫిక్ ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ రోడ్డు పైన ఉన్నటువంటి కూరగాయలను బలవంతంగా తీసి వ్యాన్ లో వేయటం జరిగింది. దీని పట్ల చిరు వ్యాపారులతో పాటు ఉప్పల్ స్థానికంగా ఉండేటువంటి వారు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ చిరు వ్యాపారులు ఏదైనా తప్పు చేసినట్లయితే వాళ్లకు నచ్చజెప్పి వాళ్లకు ఒక పద్ధతిలో చెప్పాల్సిన పోలీసులు ఈ రకంగా దౌర్జన్యంగా ఒక వీధి రాజులాగా వ్యవహరించడం పట్ల స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కేవలం ఈ ఒక్క ప్రాంతంలో కాదు, దాదాపు ఒక 20 సంవత్సరాలుగా అదే ప్రాంతంలో చిరు వ్యాపారం నిర్వహించుకుంటున్నటువంటి తమపై పోలీసులు ఈ రకంగా వ్యవహరించడం పట్ల వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఏ రోజుకు ఆ రోజు వ్యాపారం నిర్వహించుకుంటే కానీ పుట్టగలని పరిస్థితిలో తాము ఈ వ్యాపారాన్ని చేసుకుంటుంటే పోలీసులు మాత్రం తమ పైన ఈ రకమైనటువంటి చులుం ప్రదర్శించడం పట్ల చిరు వ్యాపారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తరంగిణి. ఓకే తిరుమల.